దేవుని యొక్క శక్తితో నీ మెడకట్టును నువ్వే తీసి పడేయబోతున్నావు. యోసేపు ఎలాగైతే తన చుట్టూ ఉన్న వాళ్ళని బయటికి పంపించి తనలో ఉన్న మహిమను ఇతరులకు చూపించాడో, తన సహోదరులకు చూపించాడో, అలాగే నీ కట్టులు నువ్వే విప్పబోతున్న సమయం వచ్చేసింది. నీ బంధకాన్ని నువ్వే తెంచుకోబోతున్న సమయం వచ్చేసింది. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క మహిమ చేత నీ బంధకాన్ని నువ్వే తెంచుకోబోతున్నావు. ఎవరు బంధకాన్ని వాళ్ళే తెంచుకుంటారో రేపు ఈ లోకానికి ఆశీర్వాదం కాబోతున్నారు. నీకు కొండంత ఆశ ఉంది, ప్రభులో ఎదగాలని, ప్రభు కోసం పరిగెత్తాలని, ప్రభు కోసం పనిచేయాలని, ప్రభు చేత అభిషేకించబడాలని, ప్రభు కోసం మండించబడాలని కొండంత ఆశ నీలో ఉంది. కానీ నీలో ఏదో ఒక ఒత్తిడి నిన్ను పైకి లేవనకుండా, ప్రకాశించకుండా ఏదో నీ మీద కాడి ఉంచబడింది. యేసు నామములో ఈ కాడి విరిగిపోనగా, కానీ నీ కాడి గురించి నువ్వు ప్రవచించుండగా నా కాడి ఈరోజు విరగబోతున్నాయని నీ నోటితో నువ్వు అనుచుండగా, ఆ కాడి దేవునికి అగ్ని చేత, దేవునికి మహిమ చేత, దేవునికి శక్తి చేత 2 ముక్కలుగా తుచ్చు నీళ్ళుగా విడిపోబోతున్నాయి. నీ కాడి 2 ముక్కలుగా విడిపోబోతున్నాయి. నిన్ను బలహీనపరిచే కాడి, నిన్ను అస్తమాన బాధ పెట్టే కాడి, ఎటువంటి కాడిలైనా సరే ఇప్పుడు ఈ క్షణమే విరగబోతున్నాయి.